చాలామందికి మీకు అప్పుడు కూడా నేను చెప్పిన, నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో కూడా చెప్పిన, హైదరాబాద్ యొక్క ప్రగతి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజు, హైదరాబాద్ పెరుగుతున్న తీరుతెన్నులు, హైదరాబాద్కు పెట్టుబడులు తరలి వస్తున్న తీరుతెన్నులు, హైదరాబాద్కు ఐటీ కంపెనీలు వరుసలో క్యూగట్టి వస్తున్నటువంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నటువంటి తీరుతెన్నులను గమనించి నేనేం చేసిన అంటే హైదరాబాద్ను పవర్ ఐలాండ్ చేసినప్పుడు. యాక్చువల్లీ తెలంగాణ నేషనల్ గ్రిడ్లో లేకుండే, సదరన్ గ్రిడ్లో ఉండే. దాన్ని చాలా కష్టపడి వార్దా డిచ్పల్లి కానీ, వరంగల్ వరోరా లైన్ స్పీడప్ చేయడం కానీ, అంగుల్ పలాస లైన్ కలపడం కానీ వాటి కల్పించే ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ వార్దా డిచ్పల్లి ముందే కల్పిస్తూ అన్ని జనరేటింగ్ స్టేషన్స్కు హైదరాబాద్ను లింక్ చేస్తాం. ఏదైనా ఒక సైడు పవర్ ఫెయిల్ అయినా, పవర్ గ్రిడ్ ఫెయిల్ అయినా ఇంకో సైడ్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పవర్ సప్లై ఉండాలి. హైదరాబాద్లో మాత్రం ఒక రెప్పపాటు కూడా పవర్ పోవద్దని చెప్పి ఒక పవర్ ఐలాండ్ చేయించినాం కొన్ని పెట్టుబడులు పెట్టి. అంటే న్యూయార్క్లో పవర్ పోతుంది, లండన్లో పవర్ పోతుంది, కానీ హైదరాబాద్లో పవర్ పోదు అనే పేరు హైదరాబాద్కు తెచ్చిన నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అది మీరందరూ కూడా చూసినారు. మర్చిపోయినారు అసలు ప్రజలు. కరెంటు పోతే వార్త అనేటువంటి పరిస్థితికి హైదరాబాద్ని తెచ్చినాం. కానీ దురదృష్టం ఏంటంటే హైదరాబాద్లో కూడా ఈరోజు మళ్ళీ జనరేటర్లు కొనుక్కోవడం, మళ్ళీ ఇన్వర్టర్లు కొనుక్కునే ఆలోచనలు ప్రజలు చేయడం, మళ్ళీ కన్వర్టర్ల కోసం చూడడం, లోడ్ షెడ్డింగ్ రావడం, ఇది చాలా బాధాకరమైన విషయం. ఇట్లాంటి దుస్థితి వస్తుందని నేను అనుకోలేదు. నిజంగా నేను కూడా చాలా బాధపడ్డా. హైదరాబాద్ సిటీ ఇమేజు డెఫినెట్లీ హైదరాబాద్ బ్యాక్ బోన్ ఫర్ ద ఎకానమీ ఆఫ్ తెలంగాణ. దీన్నే దెబ్బతీసే పరిస్థితికి ప్రభుత్వం పోవడం, తద్వారా గ్రౌండ్లో కూడా కింద దిగువన గ్రామాలలో కరెంటు లేక పంటలు ఎండిపోయిన దృశ్యం, లక్షల ఎకరాలలో, వేల ఎకరాలు కాదు, మోటార్లు కాలిపోవడం చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి. అది ఎన్నో మోటార్లు కాలిపోయినాయి రైతులవి. మూలకబడి మూతబడి ఉన్నటువంటి మోటార్ వైండింగ్ మిషన్స్ అన్నీ మళ్ళా పునరుత్తేజం పొందినాయి. అన్ని జిల్లాలలో, ఏ ఒక్క జిల్లా అని కాదు, అన్ని జిల్లాలలో ఎక్కడైతే బోర్ల మీద ఎక్కువ ఆధారం ఉందో అక్కడైతే చాలా పెద్ద దెబ్బ తగిలింది. రైతులు చనిపోయినారు, పంటలు ఎండిపోయినాయి, మోటార్లు కాలిపోయినాయి, చాలా పెద్ద అవస్థ వచ్చింది. ఈ విధంగా వీళ్ళ యొక్క అసమర్థత వల్ల, అతి ప్రవర్తన వల్ల ఉన్న ఆఫీసర్లందరినీ తీసేసి ఏకపక్షంగా మొత్తం ఐఏఎస్లో నిలయం చేసేసి దాన్ని చాలా భయంకరంగా చేసినారు. అది కూడా చాలా పెద్ద బాధాకర పరిణామం. ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. పరిశ్రమలు తరలి వస్తున్నాయి తెలంగాణకు అనే లైన్ ఇండియాలో ఎవరిని అడిగినా, ఏ ఇన్వెస్టర్ని అడిగినా, ఎస్ తెలంగాణ ఇస్ ద రైట్ డెస్టినేషన్, విల్ గో దేర్ అని చెప్పిన పరిస్థితి నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి తెలంగాణ నుంచి అనేటువంటి వార్తలు వచ్చినాయి. కార్నింగ్ అనే ఒక ఇండస్ట్రీ 1000 crores పెట్టుబడితో వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళ పనులు ప్రారంభించాలి. ఆ దశలో ఆ పరిశ్రమ తమిళనాడుకు తరలిపోయింది. ఇక్కడ పరిస్థితి అంతా ఉల్టాపల్టా ఉన్నదని భయపడి పారిపోయినారు. అంటే ఎంత సిచ్యువేషన్ రివర్స్ అయింది, ఎంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఇన్వెస్ట్మెంట్ తరలిపోవడం అనేది చాలా బాధాకరం, మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్. తెలంగాణ నుంచి వంటి రాష్ట్రం నుంచి తరలిపోవడం అనేది చాలా బాధాకరం. అది కూడా ఒక బాగా ఇబ్బంది కలిగించిన విషయం. ఈ ప్రభుత్వానికి ఈవెన్ కార్మిక లోకం కూడా, బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేము 3 shifts పనిచేసుకునే అవకాశం ఉండేది మాకు, కష్టపడి 10 రూపాయలు సంపాదించుకుందామనే కార్మికులకు. ఇప్పుడు అది కూడా మాకు లేకుండా పోయింది. మా నోటికాడ కూడెత్తిపోయిందని పారిశ్రామిక వర్గాలే కాదు, అందులో పనిచేసేటువంటి కార్మిక వర్గాలు కూడా చాలా నీరసానికి, నిరాశకు, ఒక రకమైనటువంటి నిస్తేజానికి గురైనరు. వాళ్ళ ఆగ్రహాన్ని కూడా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఫేస్ చేయబోతూ ఉంది. ఆ పార్టీ చాలా పెద్ద దెబ్బతినేటువంటి పరిస్థితిలో ఉంది. అదేవిధంగా మంచినీటి సరఫరా అండి, చాలా అద్భుతమైనటువంటి స్కీమ్ అది. మేము దాన్ని ఛాలెంజ్గా తీసుకొని చేసినాం. దానికి ఒక స్ట్రాంగ్ రీజన్ ఏంటంటే తెలంగాణలో చాలా చోట్ల ఉంది, కొన్ని చోట్ల స్వల్పంగా బ్రాకిష్ వాటరు, కొన్ని చోట్ల ఫ్లోరైడ్ వాటరు. నల్గొండ లాంటి జిల్లాలో అత్యధికమైనటువంటి ఫ్లోరైడ్ సమస్య ఉంది. దాని మీద చాలా ఉద్యమాలు జరిగినాయి, దశాబ్దాల తరబడి జరిగినాయి. దుశ్చర్ల సత్యనారాయణ గారు ఆ జిల్లా బిడ్డ, ఆయన ఒక బ్యాంకు ఉద్యోగి. ఆయన ఉద్యోగాన్ని రాజీనామా చేసి జలసాధన ఉద్యమాన్ని నడిపి ఆ అంశాల స్వామి అని ఒక అబ్బాయిని తీసుకెళ్ళి, అప్పుడు వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉంటే ఆయన టేబుల్ మీద పండబెట్టి, అయ్యా మా బతికిట్లు అయిపోయింది, మా నడుములు వంగిపోతున్నాయని ముత్తుకుంటే కూడా సాల్వ్ కాలే. ఆ సమస్య తీరలే తెలంగాణకు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదాకా కూడా ఆ సమస్య పరిష్కారం కాలే. ఇప్పుడు తెలంగాణకు లాభం చేకూరితే ఎవరు కూడా దాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు. కానీ తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళి దావోస్కి వెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసుకుంటే ఏందో నాకు అంతే అర్థం కాలేదు ఇంతవరకు.
తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళందరినీ దావోస్ తీసుకెళ్ళి అక్కడ అగ్రిమెంట్ చేసి ఏదో దావోస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నట్టు ప్రచారం చేశారు. నాకు సంబంధించినంత వరకు, పార్టీకి సంబంధించినంత వరకు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు జరగాలి. భారతదేశానికి పెట్టుబడులు రావాలి, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణకు రావాలనేటువంటి దాంట్లో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. కానీ ఒకటే, ఇవన్నీ కూడా పేపర్ మాత్రమే పరిమితం కావద్దు. ఇవన్నీ కూడా ఈరోజు మరి కిందికి దిగాలి, మన తెలంగాణ క్షేత్రంలో కనిపించాలి. కానీ తెలంగాణలో ఈరోజు పరిస్థితి ఏంది? తెలంగాణలో ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. తెలంగాణలో ఉన్నటువంటి కాంట్రాక్టర్లు కూడా ఎవరు తెలంగాణలో కాంట్రాక్ట్ చేయడానికి భయపడుతున్నారు. గతంలో టీఆర్ఎస్ హయాంలో ఇరేక రకమైనటువంటి పక్షపాతం ఉండేది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళు పక్షపాతం చేస్తే వీళ్ళు వేధింపులు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే, ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వాళ్ళే వ్యాపారాలు మానేసుకుంటాము, రియల్ ఎస్టేట్ రంగాన్ని మానేసుకుంటాము, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మానేసుకుంటాము, ఇతర రాష్ట్రాల్లో ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతామేమో అనేటువంటి పరిస్థితి అనేక మంది మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలకు తరలిపోతున్నటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇల్లు చక్కది పెట్టుకోకుండా, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను, ఇక్కడ జరుగుతున్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకోకుండా, ఇక్కడ వేధింపులు ఆపకుండా మీరు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకొస్తున్నామంటే అది మంచి ఫలితాలు రావనేది నా అనుమానం. కాబట్టి ముందుగా నేను ముఖ్యమంత్రికి కోరేది ఒకటే, ఇక్కడ ఎవరైతే రియల్టర్స్ కావచ్చు, ఇండస్ట్రియలిస్టులు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, అందరూ ఎందుకు మీ ప్రభుత్వం మీద విసిగెత్తిపోయారు? మీరు ఎందుకు వాళ్ళని వేధిస్తూ ఉన్నారు? ఒకరొకరిని గత సంవత్సరం పాటుగా వేధించని పారిశ్రామికవేత్త లేడు, ఇబ్బందులు పడనటువంటి పారిశ్రామికవేత్త లేడు, అసంతృప్తి వ్యక్తం చేయనటువంటి వ్యాపారవేత్త లేడు. కాబట్టి ఇల్లు చక్కదిద్దుకోకుండా మరి ఇల్లు అలకగానే పండుగ కాదనే విషయాన్ని నేను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి దావోస్ విషయంలో మనం చేస్తా ఉన్నాం. అందులో సింపుల్ ఒక మాట చెప్తానే, దావోస్లో పోయి మెగా కృష్ణారెడ్డి, రేవంత్ రెడ్డి అగ్రిమెంట్ చేసుకోవాలి. అవే ఇద్దరు జూబ్లీ రోడ్డు ఇతలు ఒక ఆయన ఉంటాడు, రోడ్డు అవతల ఒక ఆయన ఉంటాడు. ఈయనింటికి ఆయన పోవచ్చు, ఆయన ఇంటికి నిన్న పోయి ఈయన అగ్రిమెంట్ చేసుకోవచ్చు. ఇద్దరు దావోస్కి పోయి ఆ పెట్రోల్ దండు కాదే, ఆడపోయి దావోస్లో అగ్రిమెంట్లు చేసుకుంటారు ఇద్దరు. ఉండేది ఎక్కడ వీళ్ళిద్దరు? జూబ్లీలో రోడ్ అవతల ఒక ఆయన, రోడ్డు ఇతలు ఒక ఆయన. ఇక చాలా కథ ఉన్నది, కానీ దాని సంగతి తర్వాత చెప్తాను. ప్రెషర్ వస్తుందని చెప్పేటువంటి పద్ధతి. రేవంత్ రెడ్డి గారు అడుగుతున్నా, ఎవరు పైనుంచి ప్రెషర్ చేస్తున్నారు? దీని వెనుక ఉన్నటువంటి దుర్మార్గులు ఎవరు? ఈ దుర్మార్గులకు ఇచ్చే పనిష్మెంట్ ఏంది? పేదల ఆస్తులకు రక్షణ ఎక్కడ? పేదల జీవితాలకు భద్రత ఎక్కడ? చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఉంది. నేను ఇంకొక మాట కూడా అంటున్నా, ఇవాళ ఒక్కటి కాదు, కొల్లూరు 173 నుంచి 190 సర్వే నెంబర్, 150 ఎకరాల భూమి, కొల్లూరు. ఇవన్నీ మేము బయట పెడతాం. ఇక ఇప్పుడు ఊరుకునే ప్రసక్తి లేదు కాబట్టి వట్టిగా ఇంటిస్తున్నా. వట్టినాగులపల్లి, గండిపేట మండలం 1000 ఎకరాలు. వట్టినాగులపల్లి, గండిపేట మండలం 1000 ఎకరాలు. ఇది గ్రామ పంచాయతీ ఒకటి. షాద్ నగర్, ఈదులపల్లి, ఈర్లపల్లి జంట మటలు జరిగినట్టున్నారు. నాకు తెలిసి జంట మటలు జరిగినట్టున్నాయి అక్కడ. నాదర్గుల్, బాలానగర్, గగన్ పహాడ్, హెచ్ఆర్సి, అంటే అనేక దిక్కుల. మేము ఒకటే ఇవాళ తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేయదలుచుకున్నాం. పేదవాళ్ళ మీద అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు గుంజుకునే ప్రయత్నం, వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం, వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నది నిజం. దీని మీద మనం స్పందించకపోతే, మనం ఐక్యంగా లేకపోతే చట్టమే ఇలా ప్రజల్ని నేరస్తులుగా భావించే పరిస్థితి వస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఇవాళ భారతీయ జనతా పార్టీ పరంగా మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఇంతకుముందు చెప్పినట్టుగా పేదలకు అండగా ఉండే పార్టీ కాబట్టి, ఇవాళ హైదరాబాద్ నగరంలో మొదటి నుంచి కూడా పేదలకు ఒక భరోసా ఇచ్చిన పార్టీ కాబట్టి మేము దీన్ని ఇక్కడితో వదిలిపెట్టే ప్రసక్తి లేకుండా ఒక్క
పోచారం మున్సిపాలిటీలో ఉన్న 2076 మంది మాత్రమే కాకుండా ఇవాళ హైదరాబాదులో ఎన్ని లేఅవుట్లు అయితే ఇవాళ మళ్ళీ పెద్దవాళ్ళు వాటి పర్చేజ్ చేసి పెద్దల అండతోటి ప్రభుత్వ పెద్దల అండతోటి వీళ్ళు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తుండో వాటి మీద హెచ్ఆర్స్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. కోట్ల మీద అపారమైన నమ్మకం ఉన్న వాళ్ళం కాబట్టి కోట్లకు వెళ్ళే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా మాకు ఏ పద్ధతులు ఉంటాయో అన్ని పద్ధతుల ద్వారా ప్రజలకు అండగా ఉండే ఉద్యమాలు కూడా చేస్తాం. ఎట్టి పరిస్థితి కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ లోకాయుక్త లాంటి సంస్థలు కూడా ఉన్నాయి, వాటిని కూడా కాంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తాం. నేను ఒకటే ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అంటే నాలాంటి వాడు చెయ్యెత్తే పరిస్థితి ఎందుకు వచ్చింది, నాలాంటి వాడు కోపం చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే రెవెన్యూ అధికారులు, పోలీసులు లేదా ఇతర సంస్థలు ప్రజలకు భరోసా కల్పిస్తే నాలాంటి వాడు ఆ పని చేసేవాడు కాదు. కానీ విసిగిపోయినాం. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో చూస్తున్నా ఇంత పేలవంగా ఇంత చేయలేనటువంటి డిపార్ట్మెంట్ అని ఇలా బాధ అనిపిస్తూ ఉంది. సభలు పెడితే అక్కడ ఏమి వినబడుతున్నది మ్యూజిక్. కాంగ్రెస్ వాళ్ళను ఎక్కడన్నా దొరికితే తనటట్టే ఉన్నారు. గసంటి పరిస్థితి తీయాలి. మీరు చూడండి, కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం, ఎమ్మెల్యేల మీద కోపం, ప్రభుత్వం మీద కోపం. పాపం ఇలా అధికారులు బలైతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అసమర్థ వైఖరి వల్ల, వీళ్ళ శాతగాంతనం వల్ల అధికారులు బలైతా ఉన్నారు. ఎక్కడికక్కడ అధికారులు నిలదీస్తా ఉన్నారు. నేను అడుగుతున్నా, ఒక్కసారి మీరు ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రభుత్వం వచ్చిన కొత్తలో డిసెంబర్ 2023లోనే ఆనాడు 1,06,00,000 అప్లికేషన్లు తీసుకున్నారు ప్రజాపాలన పేరు మీద. 1,06,00,000 అందులో ఏమేమి అడిగినారు? ఒకటే అప్లికేషన్లు అన్ని ఇండ్రి, ఎవరికి రేషన్ కార్డులు కావాలి, ఎవరికి పెన్షన్లు కావాలి, ఎవరికి రైతు భరోసా కావాలి, ఎవరికి నెలకు 2,500 కావాలి, ఎవరికి సిలిండర్ కావాలి, ఎవరికి కరెంట్ ఫ్రీ కావాలి, అన్ని రాయిండ్రి మాకు ఇయ్యండ్రి అన్నారు. ఇది ఎప్పుడు? డిసెంబర్ 2023లో. ప్రజాపాలన అన్నారు, 1,06,00,000 దరఖాస్తులు తీసుకున్నారు. తీసుకొని మరి సంవత్సరం దాటిపోయింది. ఏమైందా మళ్ళా అంటే మళ్ళా దరఖాస్తు పెట్టుకుంటారు. దేనికి మళ్ళా దరఖాస్తు? ఇందిరా మిల్లుకు పెట్టు, కుల గణన అని చెప్పి మళ్ళా ఇంటికి సర్వే. ఇలా ఎవడన్నా బతుకుతున్నా ఈ ప్రభుత్వంలో అంటే ఒక జిరాక్స్ షాపులకు మాత్రం గిరాకీ బాగున్నారు. ఏడబడతాడు జిరాక్స్ షాపులలో మాత్రం తీసిందే తీసుడు, ఇచ్చిందే ఇచ్చుడు. ఒక్క పని సంవత్సరం దాటిపోయింది, 14 నెలలు పడ్డది. ఒక్క పని అయిందా? ఏదన్నా ఒకటి డైలాగులు పెట్టినంత అల్కగనా? డైలాగులు ఏమైనా మస్తుగా చెప్పచ్చు. లాగుల తొండలు ఇడుస్తా, మెడల పేగులు వేసుకుంటా, గుడ్లు వీకి గోటీలు ఆడతా, డైలాగులు మాకు కూడా వస్తాయి. డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పని చేసి. ఇప్పుడు పని చేస్తే ఇప్పుడు తెలుస్తుంది మోస్ట్ వన్కి ఎంత కష్టం ఉంటుందో, ఒక ప్రభుత్వాన్ని నడుపుడంటే ఎంత కష్టమో ఇప్పుడు తెలుస్తుంది రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను నేను ఒకటే కోరుతా ఉన్నా, ఇంకా ఎలక్షన్లు 4 ఏళ్ళు ఉన్నాయి, ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు. తొందర ఏం లేదు, పని చేయండి, పని మీద దృష్టి పెట్టురు. ఇప్పటికన్నా కొద్దిగా ఒళ్ళు వంచుర్రి. ఎంతసేపు కేసులు ఎట్లా పెట్టాలి, ఎవరిని జైలుకి ఎట్టు పంపాలి, ఎవరిని ఏం చేయాలి, ఇదే చిల్లర ఆలోచన తప్ప ప్రజలకు మంచి చేసే ఆలోచన లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే సోయి అంతకంటే కూడా లేదు.